ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా నిన్న జరిగిన మ్యాచ్ ఏదైతే ఉందో 175కి 7 వికెట్స్ పోగొట్టుకొని ఒక టఫ్ ఛాలెంజింగ్ స్కోర్ని ఇచ్చింది అనడం కన్నా డిఫెండబుల్ స్కోర్ అది. ఎందుకు అంటే T20 మ్యాచ్ మనము కొంచెం ఇండియా పాకిస్తాన్ ఎమోషన్స్ని కనుక పక్కన పెట్టి చూస్తే అది ఛాలెంజింగ్ స్కోర్ కిందకి మనము ఈజీగా తీసుకోవచ్చు. 175 ఇస్ నాట్ ఏ స్మాల్ స్కోర్. కానీ మిక్స్డ్ ఎమోషన్స్ అనేవి మనకి ఇండియా పాకిస్తాన్ ఫ్యాన్స్ మధ్యలో కనిపిస్తున్నాయి. ఏంటి అంటే ఒక ఇమేజ్ మైండ్లోకి వచ్చేసి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతోంది అంటే 250 220 పైన స్కోర్ ఉంటే ఈజీగా ఉంటుంది, మనము అట్లానే వాళ్ళని కూడా 100 లోపల ఆల్అౌట్ చేయాలి. ఇది ప్రతి ఒక్క ఇండియన్కి ఉన్న ఆలోచన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసేటప్పుడు. కానీ నిన్న స్టేడియంలో మెనీ ఎక్స్పర్ట్స్ ఏదైతే చెప్తున్నారో 175 స్కోర్ అనేది చాలా మంచి స్కోర్. ఎస్, మన బ్యాటింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో అంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు ఒక్క కిషన్ని తప్ప. 77 రన్స్ ఏదైతే స్కోర్ చేశారో ఆ ఫస్ట్ 9 ఓవర్స్లో, దాని తర్వాత ఫాలో ఆఫ్ వికెట్స్ అనేవి జరుగుతూనే వచ్చాయి. మధ్యలో ఎంతమంది ట్రై చేసినా సరే దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు కోప్ అప్, బౌలర్స్ని తట్టుకోలేకపోయారు. కానీ మన బౌలింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ బౌలింగ్ ఆర్డర్ మాత్రము స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఓవరు వాళ్ళ ప్రాపర్ లైన్ అండ్ లెంత్ తోటి కరెక్ట్గా బౌలింగ్ చేసి పాకిస్తాన్ని 115 రన్స్కి ఆల్అౌట్ చేసి 61 రన్స్ తేడాతోటి మనము నిన్నటి మ్యాచ్ అనేది గెలవడం జరిగింది. సో ఫ్రెండ్స్, నిన్నటి మ్యాచ్ గురించి మీరేమంటారు అన్నది ఒక్కసారి నాకు కింద కమెంట్స్లో చెప్పండి. ఫర్దర్ మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.